1947 ఆగస్టు 15 ఈ తేదీ మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. శతాబ్దాల పాటు కొనసాగిన బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ మన దేశానికి స్వాతంత్రం లభించిన రోజు. మనకు సాధారణంగా తెలిసింది ఒకటే, ఆ రోజు భారత్కు స్వేచ్ఛ వచ్చింది అని. కానీ అదే రోజున మన దేశంలోని ఒక భాగమైన పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది అన్న విషయం కూడా అంతే ముఖ్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో విభజించి పాలించు అనే విధానంతో మతాల ఆధారంగా ప్రజల మధ్య చీలికలు సృష్టించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అదే సమయంలో కొందరు నాయకులు తమ స్వప్రయోజనాల కోసం, గుర్తింపు కోసం హిందువులు మరియు ముస్లింల మధ్య విభేదాలను మరింతగా రెచ్చగొట్టారు. ఈ విభేదాలు క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. ఒక దశలో అవి నియంత్రణ తప్పిపోయాయి. చివరికి పరిస్థితి అంత క్లిష్టంగా మారింది కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించాలనే ఉద్దేశంతో భారత్ను 2 దేశాలుగా, భారత్ మరియు పాకిస్తాన్గా విభజించడం అనే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ విభజన మాత్రం అసలు ప్రశాంతంగా జరగలేదు. దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల కుటుంబాలు అన్నీ కోల్పోయి శరణార్థులుగా మారిపోయాయి. వేలాది మహిళలు అమానుషమైన హింసకు గురయ్యారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలు మన చరిత్రలోనే అత్యంత విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయాయి. పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిన ఈ దేశం గురించి మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. కానీ ఈ దేశం వెనుకున్న నిజాలు, అక్కడి ప్రజల జీవన శైలి, వారి అలవాట్లు, ఇంకా వారి శృంగార జీవితం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఇంకా చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ వీడియోలో నేను మీకు పాకిస్తాన్ గురించి మీరు ఎప్పుడూ వినని కొన్ని షాకింగ్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. వారి డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, వారి సంస్కృతి ఏ విధంగా ఉంటుంది, ఇంకా చాలా సీక్రెట్ విషయాలు కూడా ఇందులో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. పాకిస్తాన్ అనే దేశం పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? పాకిస్తాన్ అనే పేరు 2 పదాల నుంచి వచ్చింది. అవే పాక్ మరియు ఇస్తాన్. పాక్ అంటే పవిత్రమైంది, శుభ్రమైంది అని అర్థం. ఇది ఒక పర్షియన్ పదం. అలాగే ఇస్తాన్ అంటే స్థలం లేదా దేశం అని అర్థం. ఇది కూడా పర్షియన్ మూలం ఉన్న పదమే. అంటే ఈ రెండింటిని కలిపితే పాకిస్తాన్ అంటే పవిత్రమైన స్థలం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిమాణం గురించి మాట్లాడితే ప్రస్తుతం ఇది ప్రపంచంలో జనాభా పరంగా 6వ అతిపెద్ద దేశంగా నిలిచింది. పాకిస్తాన్ జెండా గురించి చెప్పాలంటే పాకిస్తాన్ జెండాలో 4 భాగాల్లో 3 భాగాలు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, మరొక భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఆ ఆకుపచ్చ రంగులో ఒక చందమాం మరియు ఒక నక్షత్రం కనిపిస్తాయి. ఈ జెండాలోని ఆకుపచ్చ రంగు ఇస్లాం మతాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు మాత్రం అక్కడ ఉండే మైనారిటీలను సూచిస్తుంది. చాలామంది పాకిస్తాన్ రాజధాని కరాచీ అని అనుకుంటారు. కానీ నిజానికి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. పాకిస్తాన్ దేశంలో వాడే కరెన్సీని పాకిస్తాన్ రూపీ అంటారు. ప్రస్తుతం దాని విలువ మన భారతీయ రూపాయితో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే సుమారు ఒక భారతీయ రూపాయి సుమారు $3.34 పాకిస్తాన్ రూపాయలకు సమానం అవుతుంది. అంటే మన దేశ కరెన్సీ విలువ పాకిస్తాన్ కరెన్సీ కంటే ఎక్కువగా ఉందని అర్థం. ఇప్పుడు ఈ దేశపు జనాభా గురించి మాట్లాడితే పాకిస్తాన్లో దాదాపు 96% మంది ముస్లింలే ఉంటారు. మిగతా వారు క్రైస్తవులు, హిందువులు మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీలకు చెందినవారు. ఇక భాష విషయానికి వస్తే పాకిస్తాన్ యొక్క జాతీయ భాష ఉర్దూ. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దేశంలో సగానికి పైగా జనాభా పంజాబ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడంతో పంజాబీ భాషనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. అక్షరాస్యత పరంగా చూస్తే పాకిస్తాన్లో అక్షరాస్యత రేటు సుమారు 68% వరకు ఉంటుంది. అంటే ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా గణనీయంగా ఉంది. అంచనాల ప్రకారం అక్కడ దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని చెబుతారు. వారి హక్కుల కోసం కూడా అక్కడ ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్లో చాలామంది ప్రజలు తమ రోజువారీ జీవితానికి చిన్న చిన్న వ్యాపారాల మీదనే ఆధారపడుతూ జీవిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఇంకో కోణం కూడా ఉంది. అది గన్స్ మార్కెట్. పాకిస్తాన్ గన్స్ తయారీలో చాలా ఫేమస్ అని చాలామంది చెప్తుంటారు. ముఖ్యంగా దర్రా యాడమ్ ఖేల్ అనే ప్రాంతం గురించి మీరు తప్పకుండా వినాలి. ఇస్లామాబాద్ నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గన్స్ మార్కెట్గా గుర్తింపు పొందింది. ఈ మార్కెట్ సుమారు 2 కిలోమీటర్ల వరకు విస్తరించుంటుంది. ఇక్కడ మీకు దొరకని గన్ అనేది ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిస్టల్ నుంచి పెస్టల్ నుంచి పెద్ద రైఫిల్ వరకు ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి గన్కు ఇక్కడ కాపీలు తయారు చేసి అమ్ముతారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గన్స్ చాలా చీప్గా దొరుకుతాయి. ఒక పిస్టల్ కేవలం $2,000కే దొరకవచ్చు. అవును, ఇది నిజం. ఈ గన్స్ మార్కెట్ పూర్తిగా ఒక బ్లాక్ మార్కెట్లా నడుస్తుంది. ఇక్కడి వ్యాపారం బయట ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా అనేక దేశాలకు ఇక్కడి నుంచే గన్స్ సరఫరా అవుతాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వ్యాపారం కొత్తది కాదు, ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. తాతలు చేసిన పని తండ్రులు కొనసాగించారు, ఇప్పుడు వారి పిల్లలు కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఈ ప్రాంతానికి వెళ్ళాలని చాలామందికి భయం ఉంటుంది. ఇక పాకిస్తాన్లో గన్స్ విషయానికి వస్తే కొన్ని సర్వేల ప్రకారం అక్కడ దాదాపు 5 కోట్ల తుపాకులు ప్రజల వద్ద ఉన్నాయి. అయితే వాటిలో కేవలం 60 లక్షల తుపాకులకు మాత్రమే లైసెన్స్ ఉంది. అంటే మిగతా అన్ని తుపాకులు అనుమతి లేకుండా ఉన్నవే. ఇది అక్కడ పరిస్థితిని ఎంత సీరియస్గా చూపిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్లో చాలా కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. పెద్ద కుటుంబం అనేది అక్కడ సాధారణంగా కనిపించే విషయం. పాకిస్తాన్ యొక్క జాతీయ పువ్వు జాస్మిన్ మరియు జాతీయ పండు మామిడి. పాకిస్తాన్కు జాతిపితగా భావించబడే వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. స్వాతంత్ర పోరాట సమయంలో ఆయన కూడా మహాత్మా గాంధీతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. కానీ స్వాతంత్రం సమీపించే సమయానికి పరిస్థితులు మారాయి. గాంధీజీకి మరియు నెహ్రూ గారికి వస్తున్న గుర్తింపును చూసి జిన్నా సహించలేకపోయాడు. తనకి పదవి గుర్తింపు రాదనుకున్నాడు. దీంతో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీనే కరెక్ట్ అనుకుని మతాన్ని రాజకీయం చేశాడు. స్వాతంత్రం వచ్చాక ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితుల మధ్యే భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. పాకిస్తాన్లో శృంగార సంస్కృతి విషయానికి వస్తే ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే ఇటీవల కొంతమేరకు చట్టాల్లో మార్పులు వచ్చినా ఇంకా చాలా విషయాల్లో సంప్రదాయాలే ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒకప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొన్నారని తెలిసిన జంటలను ప్రజల ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టడం లేదా తీవ్రంగా శిక్షించడం వంటి ఘటనలు కూడా జరిగేవి. ఇప్పటికీ చాలామంది తమ వ్యక్తిగత శృంగార జీవితాన్ని బయటికి తెలియకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని జంటలకు హోటల్లో గదులు ఇవ్వడం చాలా కష్టం. తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాల్సిందే. ఇక్కడ చాలా చోట్ల అమ్మాయిలకు చిన్న వయసులోనే వివాహం జరిపిస్తారు. అలాగే డేటింగ్ అనే కల్చర్ దాదాపు లేకపోవడమే కాదు, దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో ఉన్నారని తెలిసినా వారి కుటుంబాలు తీవ్రంగా స్పందించే అవకాశాలు ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పెళ్లి తర్వాత కూడా కొన్ని సంప్రదాయాలు చాలా కఠినంగా పాటిస్తారు. ఉదాహరణకు పెళ్లి రాత్రి భార్య కన్యత్వం గురించి అనుమానం వచ్చినా అది పెద్ద సమస్యగా మారి విడాకుల వరకు వెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి. పురుషులు తమ భార్య కన్యగా ఉండాలని ఆశిస్తారు, కానీ ఇదే నియమాలు పురుషులకు మాత్రం వర్తించవు. పాకిస్తాన్లో పురుషులు పెళ్లికి ముందే వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొనడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అయితే అక్కడ వ్యభిచారం చాలా రహస్యంగా జరుగుతుంది. బయట పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం ఈ వ్యవస్థ బలంగా నడుస్తుంది. ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలను సాధారణంగా 3 రకాలుగా విభజిస్తారు. మొదటి రకం, పరిస్థితుల వల్ల ఈ వృత్తిలోకి బలవంతంగా నెట్టబడ్డవారు. కుటుంబ పరిస్థితులు, పేదరికం లేదా మోసపోవడం వల్ల వీరు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. రెండో రకం, ఈ వృత్తిలోనే ఉన్న మహిళలకు పుట్టి చిన్నప్పటి నుంచే అదే వాతావరణంలో పెరిగి అదే జీవితం కొనసాగిస్తున్నవారు. వీరికి ఇదొక విధంగా వారసత్వంగా మారిపోయింది. మూడో రకం, డబ్బు కోసం రహస్యంగా ఈ వృత్తిలో పనిచేసే మహిళలు. బయటికి సాధారణ జీవితం గడుపుతున్నట్టు కనిపించినా గోప్యంగా ఈ కార్యకలాపాల్లో పాల్గొంటారు. పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్ వంటి పెద్ద నగరాల్లో ఈ వ్యభిచార కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యభిచార ప్రాంతాల్లో పనిచేసే మహిళల్లో గణనీయమైన శాతం విదేశీయులదే. ముఖ్యంగా చైనా దేశానికి చెందిన సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ తనకు అతిపెద్ద శత్రు ఎవరో అనుకుంటే అది ఒక్క దేశం మాత్రమే, భారత్. ఎన్నిసార్లు భారత్పై దాడి చేసినా, నష్టం కలిగించినా భారత్ మాత్రం గొప్ప మనసుతో ఓపిగా వ్యవహరిస్తూ వచ్చింది. క్షమించడమే కాదు, శాంతిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా మారడం లేదు. తను చేసిన దాడులను ఎప్పుడూ అంగీకరించదు. ఒక ఉదాహరణ చెప్తాను. మన దేశానికి చెందిన ఒక ఆర్మీ సైనికుడిని పాకిస్తాన్ పట్టుకుని దాదాపు 22 సంవత్సరాల పాటు జైల్లో ఉంచింది. ఆ కాలంలో అతన్ని ఎంతలా చిత్రహింసలకు గురి చేశారో అతను చనిపోయిన తర్వాత చేసిన పోస్ట్ మార్టంలో తెలిసింది. అతను పుర్రె పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉండడం అతనిపై జరిగిన క్రూరత్వానికి నిదర్శనం. ఇది ఒక్క సంఘటన కాదు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా సౌరభ్ కాలియా అనే భారతీయ సైనికుడిని పట్టుకుని అతని కళ్ళను పీకేసి శరీర అవయవాలను కోసి బతుకుండగానే అమానుషంగా హింసించారు. ఆ సంఘటన వినగానే ఎవరికైనా గుండె కదిలిపోతుంది. ఇక ముంబైలో జరిగిన దారుణం, తాజ్మహల్ హోటల్పై జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అది కేవలం ఒక దాడి కాదు, మన దేశాన్ని భయపెట్టడానికి చేసిన క్రూర ప్రయత్నం. ఇన్ని జరిగినా భారత్ మాత్రం శాంతి మార్గాన్నే ఎంచుకుంటుంది. ఇదే మన దేశ గొప్పతనం. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కాశ్మీర్ను ఆక్రమించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
అది కొత్త విషయం కాదు, చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్య. కానీ ఇన్ని జరిగినా కూడా భారతదేశం మాత్రం ఓపికతో, శాంతితో స్పందిస్తూ వచ్చింది. మన దేశం ఎప్పుడు ముందుగా యుద్ధానికి దిగలేదు, అమాయక ప్రజలపై దాడులు చేయలేదు. ఇదే మన భారతదేశం యొక్క గొప్పతనం. సహనం, శాంతి, మనసు, ఇవే మన బలం. సో ఫ్రెండ్స్, ఇవి పాకిస్తాన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.